హలో అండి, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇక ఈరోజు మార్కెట్స్ కానీ గమనిస్తే గ్లోబల్ క్యూస్ పరంగా ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. లాస్ట్ కొన్ని రోజులుగా ఏషియన్ మార్కెట్స్లో రీసెంట్ హైస్ నుంచి ఒక సెల్ ఆఫ్ అయితే చూసాము. అయితే ఈరోజు అన్నీ కూడా కొంత స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇక మన మార్కెట్స్ కూడా ఈరోజు ఒక గ్యాప్ అప్ అనేది వచ్చింది. తర్వాత డే అంతా కూడా మార్కెట్స్ స్టడీగానే ఉన్నాయని చెప్పొచ్చు. ఫ్లాట్గా స్టడీగా మనకి ర్యాలీ అనేది చూసాము. ఎక్కువగా స్టాక్ స్పెసిఫిక్ అనేది ఈరోజు మార్కెట్లో చోటు చేసుకుంది. ఇక నిఫ్టీ పరంగా ప్లస్ 186 పాయింట్స్, 184 పాయింట్స్, 15,108 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. ఇక బ్యాంక్ నిఫ్టీ కానీ గమనిస్తే 33,922 దగ్గర బ్యాంక్ నిఫ్టీ ప్లస్ 400 పాయింట్స్, 463 పాయింట్స్ పాజిటివ్గా క్లోజ్ కావడం చూస్తున్నాము. ప్రధానంగా నిన్న ఈరోజు కలిపితే నిఫ్టీ దగ్గర 3% పైన లాభాల్లో క్లోజ్ అయింది. దీనికి మెయిన్ రీజన్ చెప్పాలి అంటే గ్లోబల్ క్యూస్లో కొంచెం ఈరోజు బాగున్నాయి. బట్ నిన్న మన మార్కెట్ సర్ప్రైజింగ్ ర్యాలీ అని చెప్పొచ్చు. కోవిడ్ కేసెస్ ఇండియాలో బాగా తగ్గడం అనేది తగ్గనున్నాయనే న్యూస్ కారణంగా నిన్న ఒక బ్రహ్మాండమైన ర్యాలీ అనేది మార్కెట్లో కనపడింది. దానికి ఎక్స్టెండ్గా ఈరోజు కూడా ర్యాలీ అటు గ్లోబల్ క్యూస్ పాజిటివ్గా ఉండడంతో మన మార్కెట్స్ కూడా ఈరోజు బాగా పాజిటివ్గా క్లోజ్ అయింది. ఇక ఈరోజు టాప్ గెయినర్స్ కానీ గమనిస్తే M&M, బజాజ్ ఆటో, తర్వాత టైటాన్ లాంటి స్టాక్స్ బాగా ఈరోజు నిఫ్టీలో టాప్ గెయినర్స్ ఉన్నాయి. మరోవైపు భారతి, కోల్ ఇండియా, ఐటీసీ లాంటి స్టాక్స్ నష్టాల్లో ఉన్నాయి. ఇక ఓవరాల్గా సెక్టార్ పరంగా గమనిస్తే మనకి ఎక్కువగా ఆటోమొబైల్ స్టాక్స్ బాగా ఈరోజు మంచి ర్యాలీ అనేది చూసాము. తర్వాత NBFC స్టాక్స్ కూడా ర్యాలీలో పార్టిసిపేట్ చేశాయి. తర్వాత లాజిస్టిక్స్ స్టాక్స్ కూడా ఈరోజు బాగా ర్యాలీ చూసాము. లాజిస్టిక్స్ స్టాక్స్లో కూడా మంచి ర్యాలీ అనేది చూసాము. ఇంకా ఓవరాల్గా టాప్ గెయినర్స్లో కానీ గమనిస్తే ఈరోజు ప్రెజ్ ఇండస్ట్రీస్, తర్వాత గ్లాండ్ ఫార్మా, ఈ రెండు కూడా 10% దాకా గెయిన్స్లో ఉన్నాయి. ఈ ప్రెజ్ ఇండస్ట్రీస్ గురించి చాలామంది అడుగుతున్నారు, మనం మాట్లాడుకున్నాం దాని గురించి కూడా. ఓవరాల్గా ఇంతకుముందు చెప్పినట్టుగా సెక్టార్ పరంగా ఆటోమొబైల్ అంటే మళ్ళీ ఇటు కోవిడ్ వేవ్ తగ్గింది కాబట్టి మళ్ళీ ఇటువంటి స్టాక్స్ లైక్ ఆటోమొబైల్ కానివ్వండి, తర్వాత కొన్ని స్టాక్స్ లైక్ ఫుడ్ రిలేటెడ్ స్టాక్స్ లైక్ బర్గర్ కింగ్లో మంచి ర్యాలీ చూసాము. అదేవిధంగా జూబ్లెంట్ ఫుడ్స్, ఇవన్నీ కూడా అంటే ఏవైతే కోవిడ్ తగ్గితే ఏ బిజినెస్లు అయితే పెరుగుతాయో అటువంటి స్టాక్స్లో ర్యాలీ చూసాము. అట్ ద సేమ్ టైం ఫార్మా రిలేటెడ్ స్టాక్స్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది కనపడింది. సో ఇదంతా కూడా ఏంటంటే స్పెక్యులేషన్లో భాగంగా ఆ రోజు మార్కెట్స్లో మార్పులు జరుగుతూ ఉంటాయి. అందులో భాగంగా కొన్ని సెక్టార్లు పాజిటివ్గా ఉండడము, కొన్ని సెక్టార్లు నెగిటివ్ ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇక అడ్వాన్స్ డిక్లైన్ రేషియో కానీ గమనిస్తే 1000 స్టాక్స్ పైన ఈరోజు అడ్వాన్సెస్ ఉన్నాయి. ఎగ్జాక్ట్గా 1011 స్టాక్స్ అడ్వాన్సెస్ ఉన్నాయి. డిక్లైన్స్ 594, దగ్గరగా 600 స్టాక్స్ ఈరోజు NSEలో మనకి డిక్లైన్స్ కనపడుతున్నాయి. ఇక F&Oలో పరంగా గమనిస్తే ఏ విధంగా ఉన్నాయి పొజిషన్స్. F&Oలో నిన్న బాగా షార్ట్ కవరింగ్ అనేది చూసాము. అండ్ కొంత లాంగ్ అనేది నిన్న బిల్డ్ అయినాయి కొన్ని స్టాక్స్లో. ఈరోజు కానీ గమనిస్తే లాంగ్స్ బాగా బిల్డ్ అయినాయి. మెజారిటీ స్టాక్స్లో లాంగ్స్ బిల్డ్ కావడము ఆర్ షార్ట్ కవరింగ్, ఈ రెండు మాత్రమే F&Oలో. ఎక్కువ స్టాక్స్లో మనకి 80% స్టాక్స్లో ఐదర్ లాంగ్స్ బిల్డ్ కావడం కానివ్వండి ఆర్ షార్ట్ కవరింగ్ అనేది కనపడింది. నిన్న ఈరోజు ర్యాలీకి అటు షార్ట్ కవరింగ్ కూడా బాగా ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఇక నుంచి మార్కెట్స్ ఏ విధంగా ఉండవచ్చు. ఒకవైపు లిక్విడిటీ పరంగా అటు FIs మాత్రం కొంచెం నెట్ సెల్లర్స్ ఉన్నారు. ఓవరాల్గా ఈ నెల కానీ గమనిస్తే ప్రస్తుతానికి 10,000 crores దాకా వాళ్ళు నెట్ సెల్లర్స్గా ఉన్నారు. మరోవైపు అటు డొమెస్టిక్ ఫండ్స్ మాత్రం కొంచెం పాజిటివ్గానే ఉన్నాయి. 3,000 crores దాకా మనకి అటు బై చేస్తున్నారు. బట్ ఓవరాల్గా అంటే భారీగా లిక్విడిటీ అయితే లేదు. బట్ స్టాక్స్ మాత్రం బట్ ఇండెక్స్ మాత్రం మనకి రీసెంట్గా 14,600 నుంచి 15,100కి టూ డేస్లో రావడం చూసాము. సో ఇక్కడ నుంచి నేను అనుకోవడము 15,250, 260 అనేది ఒక రెసిస్టెన్స్. తర్వాత 15,400 అనేది ఫ్యూ మంత్స్ బ్యాక్ అక్కడికి వచ్చింది. సో అది లైఫ్ టైం హై అనమాట. క్లోజర్గా 15,400 దగ్గర నిఫ్టీకి లైఫ్ టైం హై ఉంది. ఈసారి ర్యాలీలో దాన్ని క్రాస్ అయితే మాత్రం మరింత ముందుకు వెళ్ళవచ్చు. అయితే ఇదంతా కూడా గ్లోబల్ కేస్ మీద ఆధారపడి ఉంటుంది. అట్ ద సేమ్ టైం డొమెస్టిక్గా ఈ కోవిడ్ కేసెస్ని కూడా ఒకసారి చూడమని చెప్తాను. ఇది ట్రేడింగ్ పరంగా నిఫ్టీ హయ్యర్ సైడ్. ఇక డౌన్ సైడ్ కానీ గమనిస్తే నిఫ్టీకి సపోర్ట్ 15,050 ఆ లెవెల్స్లో కొంత నిఫ్టీకి సపోర్ట్ ఉండవచ్చు. ఇక డౌన్ సైడ్ కానీ గమనిస్తే 14,800 ఒకటి, 14,600 అనేది నిఫ్టీకి సపోర్ట్ ఉండవచ్చు. ఇక రేంజ్ కానీ గమనిస్తే డౌన్ సైడ్ 14,600 నుంచి హయ్యర్ సైడ్ 15,400 ఈ రేంజ్లో నిఫ్టీ కొనసాగడానికి అవకాశం ఉంది. ఇక
ఇక బ్యాంక్ నిఫ్టీ పరంగా లాస్ట్ 2 డేస్లో మరి ముఖ్యంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ చాలా స్ట్రాంగ్ ర్యాలీ కారణంగా బ్యాంక్ నిఫ్టీ మంచి ర్యాలీ చూసాము. ప్రస్తుతానికి బ్యాంక్ నిఫ్టీ 33,923 దగ్గర క్లోజ్ అయింది. కానీ బ్యాంక్ నిఫ్టీకి మాత్రం 34,200 నుంచి 400 దగ్గర బాగా చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేసే అవకాశం కనపడుతుంది. ఇక డౌన్ సైడ్ కానీ గమనిస్తే 33,600 అనేది ఒక సపోర్ట్ ఉంటుంది ఇమీడియట్గా. దాని తర్వాత 33,200 అనేది ఇంకో సపోర్ట్. ఇది బ్యాంక్ నిఫ్టీ రేంజ్. ఇక ఈరోజు టాటా మోటార్స్ మార్కెట్ అవర్స్ తర్వాత రిజల్ట్ అనౌన్స్ చేసింది. స్టాక్ కానీ గమనిస్తే 332 రూపీస్ దగ్గర పాజిటివ్గా క్లోజ్ అయింది. ఓవరాల్గా ఏంటంటే రిజల్ట్ పరంగా అంటే ఎవరు ఊహించని విధంగా 7,585 crores లాస్ అనేది ప్రకటించారు. అయితే ఇది ఏంటంటే ఇది రైట్ ఆఫ్ చేసిన లాస్ అనమాట. కాబట్టి దీన్ని మనం పెద్దగా అంటే ఇంత లాస్ వచ్చింది కదా అని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఓవరాల్గా మనకి రెవెన్యూస్ పరంగా 17% గ్రోత్ అనేది కనపడింది. ఓవరాల్గా రెవెన్యూస్ అనేది మార్కెట్ అంచనాలకు తగ్గట్టుగా వచ్చాయి. అంటే స్ట్రీట్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తుందో దానికి అనుగుణంగా రిజల్ట్ వచ్చాయి. అంటే ఇంకా చెప్పాలంటే పాజిటివ్ రిజల్ట్ అని చెప్పొచ్చు. అది ఈ అంటే ఎవరు ఊహించే విధంగా లాస్ ప్రకటించింది అనేది అంటే ఇది కావాలి మేనేజ్మెంట్ తీసుకున్న నిర్ణయం కాబట్టి దాని గురించి అంటే ఇది నిజమైన లాస్ అనేది మనం అనుకోకూడదు అనమాట. బట్ రిజల్ట్ పరంగా బాగా వచ్చాయి. అయితే డొమెస్టిక్ సేల్స్ పరంగా మాత్రం చాలా స్ట్రాంగ్ ఉంది. అయితే ఇంటర్నేషనల్ పరంగా ఇంకా మెయిన్ జాగ్వార్ అండి. టాటా మోటార్స్ బిజినెస్ అంతా కూడా జాగ్వార్ 80% జాగ్వార్ సేల్స్ మీద ఆధారపడి ఉంటుంది. సో ఈ అంటే లాస్ట్ 3 monthsలో కానీ గమనిస్తే జాగ్వార్ సేల్స్ అంత భారీగా అయితే మనకి నమోదు చేసుకోలేదు. సేల్స్ పరంగా అంత గ్రోత్ అయితే లేదు. 3% ఇంకా చెప్పాలంటే 3% తగ్గింది. అయితే ఇప్పుడిప్పుడే కొంచెం డిమాండ్ అనేది అటు చైనా నుంచి అటు యూరోప్ నుంచి డిమాండ్ అనేది పెరగడం చూస్తున్నాము. బట్ ఏదేమైనప్పుడు కూడా స్టాక్ అయితే ఆల్రెడీ ఇప్పుడున్న ప్రైస్ అనేది ఈ రిజల్ట్కి ప్రైస్కి ఆల్రెడీ ఈ స్టాక్ బాగా పెరిగింది కాబట్టి డిస్కౌంట్ అయిపోయిందని అనుకుంటారు. కొంచెం ఈ లెవెల్లో ఈ స్టాకు ప్రాఫిట్ బుకింగ్ రావడానికి అవకాశం ఉంటుంది. అంటే పెద్దగా భారీగా పడే అవకాశాలు లేవు, భారీగా పెరిగే అవకాశం లేదు. ఇంకా చెప్పాలంటే కొంచెం కన్సాలిడేషన్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్గా రిజల్ట్ పరంగా మాత్రం బాగున్నాయని చెప్పొచ్చు టాటా మోటార్స్ ఇది. ఇక చాలామంది అడుగుతున్న స్టాక్స్లో ప్రెజ్ ఇండస్ట్రీస్ గురించి అడుగుతున్నారు. ఇది 364 రూపీస్ దగ్గర ఈరోజు 10% పెరిగింది. ప్రధానంగా రీసెంట్గా ఇది అంటే జస్ట్ ఒక మ్యాటర్ ఆఫ్ 3 monthsలో మనకి జనవరిలో 120, 130 రూపీస్ ఉండేది. ఈరోజు 364 రూపీస్ దగ్గర ఈ స్టాకు మనకి దాకా రావడం చూసాము. దీనికి ప్రధానంగా ఏంటంటే మొన్న రిజల్ట్ చాలా స్ట్రాంగ్ రిజల్ట్ పోస్ట్ చేశారు. అయితే రిజల్ట్ ఈ విధంగా వస్తాయని కూడా ముందే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. వీళ్ళు కొంచెం వెర్టికల్స్ బిజినెస్ వెర్టికల్స్ చూడాలంటే కొంచెం డిఫరెంట్ బిజినెస్లో ఉన్నారు, డైవర్సిఫైడ్ బిజినెస్లో ఉన్నారు, రకరకాల బిజినెస్లో ఉన్నారు. అటు మనకి ఎథనాల్ దగ్గర నుంచి బయో ఎనర్జీ, బయో ప్రొడక్ట్స్ ఇట్లా రకరకాల, తర్వాత వాటర్ మేనేజ్మెంట్, ఈ విధంగా రకరకాల దాంట్లో ఉన్నారు. అయితే ఈ స్టాక్ ఈ విధంగా పెరగడానికి రీసెంట్గా కొన్ని ఆర్డర్స్ వీళ్ళకి రావడం జరిగింది. దాని కారణంగా మొన్న రిజల్ట్ కానీ గమనిస్తే దగ్గరగా బ్రహ్మాండమైన రిజల్ట్ అని చెప్పొచ్చు. 567 crores రెవెన్యూస్ మనం చూసాము. దానికి ముందు కానీ గమనిస్తే దానికి లాస్ట్ ఇయర్తో కంపేర్ లాస్ట్ ఇయర్ 300 crores అనమాట. దానికి ముందు ఇయర్ 2019 ఇయర్స్ ఇదే క్వార్టర్కి 360 చేంజ్ అనుకుంటా. సో ఓవరాల్గా రెవెన్యూస్ పరంగా బాగా పెరిగాయి. దీనికి రీజన్ ఏంటి అంటే కొన్ని కాంట్రాక్ట్స్ వీళ్ళకి ఈ క్వార్టర్లో రావడం జరిగింది. అట్ ద సేమ్ టైం 52 crores ప్రాఫిట్స్ని వీళ్ళు అనౌన్స్ చేశారు. అయితే ఇదంతా కూడా ఏంటంటే ఈ స్టాక్ మీద అంటే ఈ స్టాక్ ఇంకోటి ఏంటంటే ఈ స్టాక్లో ఎక్కువ స్పెక్యులేషన్ కూడా బాగా ఉంటుందండి. స్పెక్యులేషన్ బాగుంటుంది. తర్వాత ఇఫ్ అండ్ బట్స్ అనేది చాలా ఉంటాయి. ఇఫ్ అండ్ బట్స్ అంటే గవర్నమెంట్ ఈ నిర్ణయాలు తీసుకుంటే మాకు ఇది కలిసి వస్తుంది. సో వీళ్ళు మనకి ఆర్డర్ ఇస్తే మాకు బిజినెస్ పెరుగుతుంది. ఇటువంటివి ఇఫ్ అండ్ బట్స్ అనేవి చాలా ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకటి చెప్తాను. 2010 ఫైనాన్షియల్ ఇయర్కి దీని రెవెన్యూస్ ప్రాజ్ ఇండస్ట్రీస్వి 2010 అంటే 11 years బ్యాక్ చెప్తున్నాను నేను. 734 crores రెవెన్యూ అయితే 120 crores ప్రాఫిట్ అనమాట. ఆ రోజుల్లోనే ఇది ఈ స్టాకు రెవెన్యూస్ పరంగా చాలా స్ట్రాంగ్గా ఆ రోజుల్లోనే వచ్చింది. బట్ అక్కడి నుంచి 1300 crores అంటే ఈ 2021 ఫైనాన్షియల్ ఇయర్కి మనకి చూస్తే అంటే ఈ లేటెస్ట్ ఇయర్ కానీ గమనిస్తే 1300 crores అంటే ఇంత గ్రోత్ రావడానికి చాలా ఏళ్ళు పట్టింది. అంటే మధ్యలో అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. అంటే ఒక ఇయర్ బాగుంటుంది, 2 years బాగుండదు, మళ్ళీ ఇంకొక ఇయర్ బాగుంటుంది. ఇవన్నీ కూడా ఏంటంటే డిపెండ్స్ అంటే వేరే వాళ్ళ మీద ఆధారపడి ఉండడము, తర్వాత కొన్ని నిర్ణయాలు గవర్నమెంట్ తీసుకునే నిర్ణయాలు కారణం ఇటువంటివన్నీ కూడా ఈ స్టాక్ మీద ఆధారపడి ఉంటాయి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఈ స్టాక్ ఏంటంటే స్పెక్యులేషన్ ఎక్కువ ఉంటుంది. ఈ స్టాక్ ఆల్రెడీ కొన్న వాళ్ళు మాత్రం హోల్డ్ చేయండి.
ఫ్రెష్గా కొనాలనుకుంటే మాత్రం కరెక్షన్స్లో మాత్రం కొనుక్కోండి. ఇంకోటి ఏంటంటే కంపెనీలో జరిగిన డెవలప్మెంట్స్ చూడండి, అది చూడండి. మరీ ముఖ్యంగా ఎప్పటికప్పుడు ప్రతి క్వార్టర్కి రిజల్ట్ మాత్రం ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండండి. రీసెంట్గా బాగా పెరిగిన దృష్ట్యా కొత్తగా ఎంటర్ కావాలి అనుకున్న వాళ్ళు కరెక్షన్స్లో కొనుక్కోండి. ఇంకా దీంట్లో ఏంటంటే ఇప్పుడు స్టాక్ మార్కెట్ ఎట్లా ఉంటాయంటే 2007లో ఇది 260కి 260 270 క్లోజర్గా 280 దాకా వెళ్ళిందండి. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే ఈ లెవెల్కి రావడం అంటే 13 ఏళ్ళు పట్టిందనమాట. కాబట్టి ఏంటంటే ఒకసారి మళ్ళీ ట్రెండ్ రివర్స్ అయితే ఇటువంటి స్టాక్స్ మళ్ళీ ఆ రేట్ రావు. కాబట్టి అది గమనంలో పెట్టుకోండి. ఇవన్నీ కూడా ఏంటంటే అప్పటికప్పుడు కొన్ని స్టోరీస్ ఉంటుంటాయండి. ఒక్కొక్క సెక్టార్కి కొన్ని స్టోరీస్ ఉంటాయి. ఇవన్నీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి తెలిసి ఉంటుంది, కొత్త వాళ్ళకి తెలియదు అనమాట. కాబట్టి దీంట్లో కొంచెం రిస్క్ అనేది రివార్డ్ రేషియో రిస్క్ ఎక్కువ ఉంది, రివార్డ్ కూడా చాలా ఎక్కువ ఉందన్నమాట. కాబట్టి ప్రస్తుతానికి స్టాక్ని అయితే హోల్డ్ చేయమని చెప్తాను. సో ఇంకా చాలామంది అడుగుతున్న స్టాక్ L&T టెక్నాలజీస్ అండి. కొంచెం ఫాస్ట్గా చెప్పేద్దాం. సో L&T టెక్నాలజీస్ పరంగా గమనిస్తే ఇది ప్రస్తుతానికి 2640 దగ్గర క్లోజ్ అయింది. రీసెంట్గా రిజల్ట్ మాత్రం బాగాలేదండి. ఫ్రెష్గా ఎవరన్నా బై చేయాలి అంటే మాత్రం వద్దని చెప్తాను. ఇంకా చెప్పాలంటే వాల్యుయేషన్స్ పరంగా చాలా ఎక్స్పెన్సివ్ స్టాకు. ఏమాత్రం అంటే దీనికి పెరిగిన విధానానికి ఎక్స్పెక్టేషన్స్ చాలా బాగా ఉన్నాయి, రిజల్ట్ మాత్రం బాగా రాలేదు. ఐటీ కంపెనీస్లో చాలా ముఖ్యమైనది ఏంటంటే రిజల్ట్ అనమాట. వాళ్ళు ఎప్పుడైతే రిజల్ట్ బాగా అనౌన్స్ చేయలేదో అప్పుడు ఆ స్టాక్ని మనం అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం ఫ్రెష్ బయింగ్ అయితే ఇది ఇన్వెస్ట్మెంట్కి వద్దు. వాల్యుయేషన్స్ పరంగా బాగా ఎక్స్పెన్సివ్. దీనికన్నా మనకి వాల్యుయేషన్స్ అట్రాక్టివ్ ఉన్న స్టాక్స్ ఐటీ కంపెనీస్లో చాలా ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్గా స్టాక్స్ ఈవెన్ రిజల్ట్ బాగా రాకపోయినా కూడా పెద్దగా పట్టలేదంటే ప్రధాన కారణం అటు సెంటిమెంట్ బాగుంది, తర్వాత డబ్బులు కూడా లిక్విడిటీ కూడా బాగుంది. ఇవన్నీ కారణంగా స్టాక్స్ భారీగా కరెక్షన్ అయితే రావట్లేదు. కాబట్టి ఏంటంటే కొంచెం వెయిట్ చేయండి. కరెక్షన్స్ కోసం ఫ్రెష్ ఎంట్రీస్ అయితే ఫ్రెష్గా బై చేయాలంటే కరెక్షన్స్లో మాత్రమే L&T టెక్నాలజీస్ని బై చేయొచ్చు. ప్రస్తుతం ఈ లెవెల్లో అయితే వద్దని చెప్తాను. ఆల్రెడీ హయ్యర్ లెవెల్స్లో కొన్న వాళ్ళైతే హోల్డ్ చేసుకోమని చెప్తాను. యావరేజ్ కూడా ప్రస్తుతానికైతే వద్దు. తర్వాత IRCTC గురించి అడుగుతున్నారు. ఇది కంప్లీట్గా రీసెంట్గా 2000 దాకా వెళ్ళింది, మళ్ళీ అక్కడి నుంచి 1600కి వచ్చింది, ప్రస్తుతానికి 1800 దాకా వచ్చింది. ఇదంతా కంప్లీట్గా కోవిడ్ మీద ఆధారపడి ఈ స్టాక్లో మూవ్స్ అనేది చూస్తున్నాము. మళ్ళీ నార్మల్ అంటే ఇంకా నేను అనుకోవడం కోవిడ్ సెకండ్ వేవ్ దాదాపు అయిపోయినట్టే అనుకుంటున్నాను. ఈ మంత్ ఎండింగ్కి ఆ కేసెస్ అనేది ఇంకా బాగా తగ్గే అవకాశాలు, ఇంకా చెప్పాలంటే 2 lakhs బిలో వచ్చే అవకాశాలు క్లియర్గా ఉన్నాయి. కాబట్టి స్లోగా మళ్ళీ బిజినెస్ అనేది కూడా పెరగవచ్చు. బట్ ఓవరాల్గా ఇదేంటంటే ఇన్వెస్ట్మెంట్ పరంగా ఆల్రెడీ కొన్న వాళ్ళు హోల్డ్ చేయండి. ఇంకా కావాలి అనుకుంటే కరెక్షన్స్ వచ్చినప్పుడల్లా కూడా దీన్ని యాడ్ చేసుకుంటూ పోవచ్చు. బట్ కోవిడ్ అనేది నెక్స్ట్ 1 yearలో మనకి పెద్దగా దాని ప్రభావం ఉండకపోవచ్చు. ఇప్పుడు టెంపరీగా ఏదైతే మనం చూస్తున్నాం స్టాక్స్ కోవిడ్ కారణంగా ఏవైతే పడుతున్నాయో కొన్ని స్టాక్స్ లైక్ IRCTC కానివ్వండి, ఇటువంటివన్నీ కూడా ఏంటంటే ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా బాగానే ఉండొచ్చు. ఎందుకంటే వీళ్ళకి నేను గవర్నమెంట్ వద్దంటాను కానీ బట్ IRCTC అనేది డిఫరెంట్ బిజినెస్ అండి. వీళ్ళకి కాంపిటీటర్స్ పరంగా ఎవరు లేరు, మోనోపలి ఉంటుంది. వాళ్ళకి యాజ్ యూజువల్గా మనకి ట్రావెల్ చేస్తుంటే అంటే కోవిడ్ లాంటిది కోవిడ్ సిచ్యువేషన్ పోయిందనుకోండి, ట్రావెల్ చేసే వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంటుంది. ఆబ్వియస్గా దీనికి కూడా మంచి రెవెన్యూస్ వస్తాయి, అదేవిధంగా ప్రాఫిట్స్ కూడా బాగానే ఉంటాయి. కాబట్టి ఒక 2 to 3 years ఉంటే మాత్రం డెఫినెట్గా IRCTCని హోల్డ్ చేసుకోండి. ఇంకా కావాలంటే యాడ్ చేసుకోండి. ఇది క్లోజింగ్ రిపోర్ట్ అండి. ఇక రేపు మార్నింగ్ మార్కెట్స్లో కలుద్దాం. ఇంకా దీంతోపాటు ఆర్పి గారి గురించి చాలామంది అడుగుతున్నారండి. ఆర్పి గారు ఇక 1 or 2 daysలో వీడియోస్ పెడతారండి. కొంచెం హెల్త్ పరంగా కొంచెం ఈ మధ్య కాలంలో సిక్ కావడం జరిగింది, రికవర్ అయ్యారు, ఇప్పుడు బాగానే ఉన్నారు. ఇక దీంతోపాటు నేను కూడా ఈ మధ్య లాస్ట్ ఒక 1 week నుంచి క్లోజింగ్ రిపోర్ట్ రెగ్యులర్గా చేయటం లేదు కొన్ని పనుల కారణంగా. ఇక్కడ నుంచి క్లోజింగ్ రిపోర్ట్ రెగ్యులర్గా ఉంటుంది. అదేవిధంగా ఆర్పి గారి వీడియోస్ కూడా మనకి ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్ ప్రాఫిట్ మాస్టర్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ అండి.